ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి ఫైనల్గా రిలీజ్ అయిపోయింది. మూవీ మాత్రం మామూలుగా లేదు. ఈ మూవీతో మన టాలీవుడ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేయగలడా అనుకున్నా, బట్ అతని గట్స్కి క్లారిటీకి హ్యాట్స్ ఆఫ్. స్టార్ వార్, మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్ మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రేంజ్లో అవుట్పుట్ ఇవ్వడం నిజంగా గ్రేట్. సినిమా బిగినింగ్ అస్సలు మిస్ కాకండి. ఫస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ కొంచెం స్లోగా ఉండొచ్చు, కొంతమందికి బోర్ కొడుతుంది, మూవీ సైడ్ ట్రాక్ అయిందా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మూవీకి హైలైట్. క్లైమాక్స్ అయితే బీభత్సం, మామూలుగా లేదు. సెకండ్ హాఫ్ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ హిట్ రాలేదు. సలార్ హిట్ అయినా ప్రభాస్ రేంజ్ హిట్ కాదు. బట్ ఇప్పుడు కల్కి ఆ లోటు తీర్చేసిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ క్యారెక్టర్తో కొంచెం కామెడీ చేపించారు, కానీ ఇంటర్వల్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఇంటర్వల్ నుంచి ఒక రేంజ్లో చూపిస్తారు నాగ్ అశ్విన్ ప్రభాస్ని. ఇక క్లైమాక్స్లో ఎప్పుడైతే ప్రభాస్ క్యారెక్టర్ ట్విస్ట్ రివీల్ అవుతుందో అప్పుడు గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంతే. అమితాబ్ బచ్చన్ గారికి నాకు తెలిసి ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ బాలీవుడ్లో కూడా చేసి ఉండరు. 81 ఇయర్స్లో ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే గ్రేట్. సమ్ టైమ్స్ అమితాబే హీరో ఏమో అనేలా డామినేషన్ ఉంటుంది మూవీలో. దీపికా పడుకోని తనకిచ్చిన రోల్లో సూపర్. కమల్ హాసన్ గారు మేబీ సెకండ్ పార్ట్లో ఎక్కువ ఉండొచ్చు, ఉన్నంత వరకు మాత్రం సూపర్ అంతే. యాక్షన్ ఎపిసోడ్స్, పిక్చరైజేషన్, డిజైనింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మూవీలో. ఆల్మోస్ట్ హాలీవుడ్ మూవీ చూస్తున్నామా అనిపించేలా ఉన్నాయి. ఇక క్లైమాక్స్ అయితే స్టార్ వార్స్ రేంజ్లో ఉంది. మైథాలజీని కల్కి మూవీలో నాగ్ అశ్విన్ ప్రజెంట్ చేసిన విధానం కూడా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. చాలా గెస్ట్ అపిరియన్స్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్కి సీక్వెల్ మీద ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ మాత్రం ఓకే అనిపించింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి. మీరు ప్రభాస్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఈ రోజు మీకు నాగ్ అశ్విన్ ఇచ్చాడు. ఇంకా సినిమా గురించి ఫైనల్గా చెప్పాలంటే సినిమా ఫస్ట్ హాఫ్లో కొన్ని డ్రాగ్ సీన్స్ వల్ల కొంచెం బోర్ కొట్టిన, సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ వల్ల సినిమా బాగుందనే ఫీల్తోనే బయటికి వస్తాం. థియేటర్లో మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇలాంటి మంచి మూవీస్కి సపోర్ట్ ఇస్తే మన టాలీవుడ్ స్థాయి పెరుగుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ 4.7/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.